ఈ లోపు పాపం ఈ కుర్రవాడు ఎవరు ఆకాశరాజు కొడుకు వచ్చాడుగా, ఆయన కూడా వసుదానుడు పేరు. అమాంతంగా అక్కగారి కాళ్ళు బావగారి కాళ్ళు గుర్తుకుని ఏడుస్తూ నేను కూడా వస్తానన్నట్ట. అయితే కొద్ది రోజులు మాతో పాటు కొండ మీదకి రమ్మన్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి యాత్ర బయలుదేరింది. ఊరంతా తిప్పారు ఊరేగింపుగా. ఆ రోజుల్లో ఊరంతా కొత్త పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తిప్పేవారు. ఎందుకని? పెళ్లి అయింది వీరికి, ఎవరు వారి జోలికి వెళ్ళకుండా అమ్మాయి జోలికి వెళ్ళి వెకిలి వేషాలు వేయద్దని చెప్పేవారు. దానిని ఊరు ఎరిగింపు, ఊరెరిగింపు అంటారు. అదే క్రమంగా ఊరేగింపు అయింది. రథంలో తిప్పేవారు. ఇదంతా అయ్యాక అప్పుడు అన్నమాట అత్తవారింటికి ప్రయాణం అవ్వాలి. అపూర్వమైన కానుకలు ఇచ్చాట. సార్ధంబులైన రథంబుల వేయు నెనమన్నూటిని 1800 రథాలు పట్టుకొచ్చి ఆ రథాల నిండా బంగారపు కాసులు కుప్పలు తిప్పలుగా పోయించేశాడు ఆయన. నగలు పెట్టాడు, మంచి మంచి చీరలు, పట్టు వస్త్రాలు, ఇంకా రకరకాలైన పిండి వంటలు, తిప్పతీగలు అంటే ఆరోగ్యం కోసం అన్నమాట, పనసపళ్ళు, ఖర్జూర పళ్ళు, మాతులుంగ ఫలాలు అంటే మాదీ ఫలాలు. ఇప్పుడు మాదీ ఫల రసాయనం వస్తే ఈ మాదీ ఫలాన్ని సంస్కృతంలో మాతులుంగము అంటారు. అవి లవంగాలు, లుంగములు, ఇంకా ఇవి కాకుండా రకరకాలైనటువంటి వృక్షాలు, తులసి, దల్వాలు ఇవన్నీ కూడా ఇచ్చేవారు అన్నమాట. ఇందులో కొన్ని ఫలాలు తినడానికి పనికొస్తాయి, కొన్ని ఆరోగ్యానికి పనికొచ్చేటటువంటి పత్రాలు. ఇవన్నీ కానుకలుగా ఇస్తుంటే వీళ్ళు బయలుదేరారు. శుకుడు వీళ్ళందరినీ తీసుకుని దారిలో అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గర ఆపాడు. డైరెక్ట్ గా కొండ మీదకి వెళ్ళిపోలేదు ఆయన. ఈ కాళహస్తి మహాత్మ్యంలో పాట ఉంటుంది అనమాట. అందులో దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీశ్వరా అని ఒక ఆఖరి పాట ఉంటుంది. ఫల పుష్ప సందోహం అంటే ఏమిటండి? సందోహం అంటే గుంపు, సమూహం. బృందం అంటే ఏమిటి? దానికి గుంపు అని అర్థం. బృందం అన్న సందోహం ఒకటేనా? దివ్య ఫలపుష్ప సందోహ బృందార్చితానంద. అసలు ఏముంది ఇందులో? అగ్రిపులేగా. పళ్ళ గుంపు గుంపు మళ్ళీ రెండోసారి అది రాశాడు. ఆయన ఏదో రాసేశాడు, కానీ ఆయన పాడితే మనకి తెలియకుండానే బ్రహ్మానందం కలుగుతుంది. అందుకే నేను పాడేటప్పుడు ఒరే ఆ సందోహం తర్వాత బృందం తీసి బృంగ అని అంటారా బాగుంటుంది అన్న. తుమ్మెదలని అర్థం వస్తుంది కనీసం అని. ఇలాంటివి కొన్ని కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి అన్నమాట. ఎందుకు చెప్తానంటే కారణ జన్ముడు ఆ మహాత్ముడు. ఆయన పాడుతూ ఉంటే ఆ కవిలో లోపం మనకు కనపడదు, పూర్తిగా మాధుర్యంలో వెలిగిపోతాం, మనం మర్చిపోతాం అన్నమాట. భూలోకంలోకి ఆయన గంధర్వుడు వచ్చారంటారు. ఘంటసాల వారు గంధర్వుడు కాదు, కైలాసం నుంచి శివుడి దగ్గర పాటలు పాడే వాళ్ళలో ఒక దూత. నేను నిజం చెప్తాను. అందుకే మనకు ఆ పాటలు వింటూ ఉంటే వేరే లోకానికి వెళ్ళిపోతాం అనమాట. ఆయన తక్కువ కాలంలో ఎందుకు వెళ్ళిపోయాడో తెలిసినా, శివుడి లోకం నుంచి శివుడి దగ్గర పాటలు పాడే మహాగాయకులు ఎక్కువ కాలం భూమి మీద ఉండరు. వైకుంఠం నుంచి కైలాసం నుంచి వచ్చిన మహాత్ములు కొద్ది రోజులే ఉండి ఆ కొద్ది రోజుల్లోనే యావత్ ప్రపంచానికి కావలసిన గీతాలు అందించి ఈ మొత్తం చతుర్యుగాలలో ఎవరూ పాడలేని రీతిలో పాడి వెళ్ళిపోతారు. వాడు 100 ఏళ్ళు బతికితే ఏమిటి, 54 ఏళ్ళు బతికిన ఆయన ముందు ఎవడాగుతాడండి? అదొక వరం. నాకు కొంతమంది జీవుల యొక్క జీవితం తెలుసు కాబట్టి చెబుతాను అనమాట. ఇదే వ్యర్థమైన అభిమానంతో మేము చెప్పం, మాకు మనస్సు లోతులలో ఉన్నటువంటి తపశ్శక్తితో చెబుతాం అనమాట. ఆయనంటే అంత ఇష్టం నాకు. భగవంతుడు ఆయనకు వరం ఇచ్చాడు. ఆయన పాటలు విని, ఆయన భగవద్గీత వినకుండా ఎవడన్నా ఉండగలంటే జీవితంలో ఆయన భగవద్గీత విన్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటాం మనం. ఒక్కసారి ఆయన భగవద్గీత వింటే కృష్ణుడే వచ్చి మన ఎదురుగుండా ఉండి గానం చేసి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుందా లేదా? మీకు నచ్చితే చెప్పండి, లేకపోతే మాట్లాడుకోండి. సరే, అదో పక్కన పెడదాం ఆ మహానుభావుని. అందువల్ల ఎందుకు చెప్తానంటే 6 మాసములు అగస్త్యుని దగ్గర అతిథిగా ఉన్నట్ట. ఆ తదనంతరం వచ్చిన పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళంతా ఎవరి దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు ఆకాశరాజు దగ్గర వీడుకోలు తీసుకున్నాడు. ఇంద్రుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు. స్వామివారు అగస్త్య మహర్షి ఆశ్రమంలో 6 మాసాలు ఉన్న తర్వాత ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళాడు. ఈ కొండ మీద చాలా కాలం పాటు ఆయన ఏ గుడి లేకుండా పుష్కరిణి తీరంలో ఓ చెట్టు కింద కూర్చునేవాట, కాలు మీద కాలు వేసుకుని. చాలా కాలం బయట బాహ్య ప్రదేశంలో ఉన్నాడు ఆయన. ఆయనకు గుడి తర్వాత తొండమానుడు కట్టాడని చెప్పాక మీకు. అంత పూర్వం గుడి లేదు. ఈ ప్రాచీనపు గుడి అదృశ్యం అయిపోయింది. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఉన్న గుడి ఈ శ్రీనివాసుడు కొండ మీద వచ్చే సమయానికి అదృశ్యం అయిపోయింది. కాబట్టి ఆయన కేవలం ఆరు బయట ఓ చెట్టు నీడలోనే ఉన్నాడు. ఆ చెట్టు కూడా తింత్రిని వృక్షం, చింత చెట్టు కిందే ఉన్నాడు.
లక్ష్మీదేవి ఓ పక్కన, పద్మావతి ఓ పక్కన, ఒకుళుమాలికి ఒక పక్కన కూర్చుని ఆయనకి సేవ చేశారు. ఇలా కొంతకాలం గడవగానే ఒక రోజున నారదుడు, శివుడు, బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. స్వామి, నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావో తెలియదు, ఏదో సమయంలో తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతావు. నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతే ఈ కలియుగంలో ఉన్న మానవులు మళ్ళీ పాపాలతో పాడైపోతారు. ఈ కలియుగంలో ఉన్న మానవులు మహాపాపాత్ములు. ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్య, ఒకడు బాగుపడితే రెండో వాడు ఏడుస్తాడు. ఇతరుల బాగుని చూసి ఏడ్చేటటువంటి అసూయాగ్రస్తులు ఎక్కువైపోతారు. ఈ కలియుగంలో మానవులు స్వామిపోతులై ఉంటారు. తెలివితేటలు తక్కువ, తక్కువ, భయంకర రోగాలతో పీడింపబడతారు. ఐశ్వర్యములు ఉండవు, శాంతి ఉండదు, ఆనందం ఉండదు, భార్య భర్తల మధ్యలో ఐకమత్యం ఉండదు, తల్లిదండ్రులకి పిల్లలకి పడదు, తల్లిదండ్రులు పిల్లలు ఒకళ్ళతో ఒకడు తగాదా పడి ఒకళ్ళొకడు పోషించుకోరు, అనాథాశ్రమాలు వచ్చి పడిపోతాయి. ఓల్డేజ్ హోమ్లు అంటారు వాటి, అందులో పడతారు. గోల్డేజ్ పోయి ఇప్పుడు ఓల్డేజ్ తయారైంది. ఎక్కడ ఏ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడు, మంచి పనులు చెయ్యరు, ఎవరైనా చేస్తూ ఉంటే వద్దుకోమంటారు. అటువంటి ఈ కాలంలో ఉన్న మానవుల కోసం నువ్వు దయతో ఒక శిలారూపం ధరించి, నీ అంతట నువ్వే విగ్రహ రూపం ధరించి, ఆ విగ్రహానికి మేము తొండమానుడి ద్వారా ఆలయం కట్టింపజేస్తాం, నిర్మాణం చేయిస్తాం. ఆ ఆలయానికి ఆనంద నిలయం అని పేరు పెట్టి అందులో నీవు నివసించు. వైకుంఠంలో ఉన్నప్పటికీ ఆనంద నిలయంలో విగ్రహ రూపంలో ప్రజల్ని అనుగ్రహించి, ఆ విగ్రహం కలియుగంలో కోరిన కోరికలు తీర్చేదై ఉండాలి. నీకు మొక్కులు మొక్కుకుని మొక్కు చెల్లించిన వాళ్ళందరినీ తక్షణం నీవు అనుగ్రహించాలి. మా కోసం ఒక రూపం ధరించమనగానే అప్పుడు శ్రీనివాసుడు చతుర్భుజాలతో శంఖచక్ర గదాలతో ఒక రూపం ధరించాడు. ఒక చెయ్యి కిందకి, ఒక చెయ్యి పైకి పెట్టుకుంటూ ఆయన ఓ రెండు చేతుల్లో ఆయుధాలు ధరించి ఒక రూపం ధరించాక, అది కూడా నారదుడి యొక్క ప్రార్థన అంగీకరించి, ప్రభు నువ్వు నిలువెత్తు శిలారుమూర్తిగా ఉండాలి, వరద అభయహస్తాలతో ఉండాలి. ఓ చెయ్యి నా దగ్గరికి రా అంటుంది, ఓ చెయ్యి నీకు అభయం ఇస్తానంటుంది. అటువంటి మూర్తి ధరించాలి. వక్షస్థలం మీద లక్ష్మీదేవి వ్యూహలక్ష్మి అనే పేరుతో కొలువై ఉండాలి. కరవీరపురంలో మహాలక్ష్మి వరలక్ష్మిగా ఉండాలి, అంటే కొల్హాపురంలో. ఈ పద్మావతీదేవి మంగాపురంలో మంగళప్రదయై ఉండాలి, అంటే ఇప్పుడు తిరుచానూరు అంటున్న దాన్ని మంగాపురం అనేవారు పూర్వకాలం. నీవు నీ మెడలో శాశ్వతంగా ఒక పూలమాల ధరించాలి. ఆ పూలమాల ఈ ఒగుడుమాలికి నువ్వు అంటే ఇష్టం కనుక ఒగుడుమాలికి శాశ్వతంగా పూలమాలగా. దీనినే ఒక అద్భుతమైన పద్యంగా అత్రేయ గారు రాశారు. ఈ శ్రీనివాసుడు 7 కొండల పైన కలియుగ దైవమై వెలయుగా, కరవీరపురమున వరలక్ష్మి అయి నిల్చి పద్మావతీ దేవి వరలుగాక, వరలక్ష్మి అయి నిల్చి శ్రీదేవి జనుల రక్షించుగాక. కరవీరపురమున వరలక్ష్మి అయి నిల్చి శ్రీదేవి జనుల రక్షించుగాక. మంగాపురంబున మంగళప్రదయౌచు పద్మావతీ దేవి వరలుగాక. పుణ్యమూర్తి ఒకుళ పూలదండగా మారి శ్రీనాథుగళ సీమ చెరుగాక. సకల తీర్థ ప్రభావములను సకల కలుషాపహారి అయి శాంతి గూర్చి తిరుపతి క్షేత్రమీ దేవదేవు మహిమలందు కలియుగ వైకుంఠముగాక. ఇంతకంటే గొప్ప పద్యం రాయగలుగుతారండి. అద్భుతమైన పద్యం. ఇందులో మొత్తం స్వామివారిని వర్ణించేశారు. ఈ శ్రీనివాసుడు 7 కొండల మీద దివ్యమంగళ రూపంతో తనయంత తాను విగ్రహమై వెలయుగాక, ఒక శిలామూర్తి అవుగాక. ఆయన కలియుగ దైవమై వెలయాలి. ఆయన కలియుగ దైవంగా కలకాలం కొలువై ఉండాలి. అందుకే శ్రీనివాసుడు అంటే కలియుగ దైవమే. కలవు వెంకటనాయక అని స్కాంద పురాణం చెబుతున్నది. ఇంకా ఈ వరలక్ష్మి కరవీరపురంలో కొల్హాపురంలో వరలక్ష్మి అనే పేరుతో రక్షించాలి. ఈ శ్రీదేవి ప్రజల్ని రక్షించాలి. మంగాపురంలో సకల మంగళములు సుమంగళాలు సన్మంగళాలు శుభములు ఇస్తూ పద్మావతీదేవి ప్రత్యేకంగా కొలువై ఉండాలి. ఆవిడ అక్కడ ఉండాలి, ఈయన కొండ మీద ఉండాలి. కింద ఉంటేనే ఆవిడ తొందరగా రక్షిస్తుందట. అందుకే పద్మావతీదేవి ఈ తిరుచానూరులో ఉండుగాక. ఈ తిరుచానూరు అనేది తమిళ పదం.
అసలు పదం సంస్కృతంలో మంగాపురం, అది మంగళప్రదమైన పురం అంటది. ఇంకా ఈ పుణ్యమూర్తి అయిన వకుళ ఒక పూలదండగా మొత్తం స్వామి మెడలో శాశ్వతంగా ఉండాలి. అందుకే స్వామి యొక్క విగ్రహంలో ఇక్కడ పూలమాలతో కూడిన విగ్రహం అది. ఏదో మనం బయట నుంచి పూలమాల వేయక్కర్లా, శాశ్వతంగా విగ్రహంలోనే శిలలోనే ఇమిడిపోయినటువంటి పూలమాల అన్నమాట. అలా పూలమాలగా కలియుగాంతం ఉంటూ తన కోడల్ని కొడుకుని చూసుకుంటూ పూలమాల రూపంలో వడలా బాగున్నావా, ఈ మేడలు బాగున్నాయా అని పలకరించాలట. అప్పుడప్పుడు శ్రీనివాస ఎంతసేపు ప్రజల్ని రక్షించడమే కాదు, గ్యాస్ ట్రబుల్ రాకుండా వేళకి ఎంత తిన్నాయని అంటుందిట. ఇంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేళకి తినకపోతే ఆవిడికి బెంగ. ఏమంటే ఆయన భగవంతుడు, అది అందరికీ తెలుసున్నది. కానీ ఆవిడ తల్లి రూపంలో వచ్చింది కదా, తల్లికి పిల్లలంటే ప్రేమ. అందుకని ఏం చేస్తారనమాట, బాబా ఒక టిఫిన్ తినండి ఆయన, అన్నం తినండి రా ఆయన, పేవు అని తెంచి గ్యాస్ తెచ్చుకోకండి రా ఆయన. ఎంత బతిమాలుతారండి తల్లిదండ్రులు, వినరు గాని కలియుగంలో. కాబట్టి తప్పక వేళకింత తినమని అంతటి స్వామిని కూడా కోరుతుందిట. కృష్ణుడిని ఆయన చద్దన్నం తినకపోతే కడు తిరుగుతే నీరసం వస్తుందా లేదా యశోదాదేవి. భగవంతుడైనా తల్లికి మాత్రం బిడ్డయే. అందుకని నెనపోసి తింటున్నావా, వాళ్ళు నైవేద్యంగా లడ్డూలు కొట్టుకొస్తున్నారు తింటున్నావా, పొరపాటు ఎప్పుడైనా లడ్డూలో ఒక నట్టు వచ్చినా నట్టు తీసి పక్కకి పెట్టేను ఆయన, పట్టించుకో. ప్రజలు కదా, ఎంత జాగ్రత్తగా లడ్డూలు చేసినా చిన్న చితక లోపాలు వస్తాయి. లోపాలు పట్టించుకోక వాళ్ళ పాపాలను విడిచిపెట్టి వాటిని ప్రసాదంగా సేకరించి ఇతరుల కింద పెట్టిన ఆయన అంటుంది. అందుకే ఇప్పటికి కూడా కొండ మీద వకుళమాలిక యొక్క విగ్రహం ఒకటి ఉంటుంది చూడండి, ఎదురుగుండా వంటశాల ఉంటుంది. వంటశాలకి వకుళమాలిక విగ్రహానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, ఒక ఖాళీ. ఆ ఖాళీలోంచి ఎలా చూస్తుంది అనమాట. వంటశాల పర్యవేక్షణ అంతా వకుళమాలికి ఇచ్చాడు శ్రీనివాసుడు. వాళ్ళ అమ్మగారిది వంట పెత్తనం. ఆవిడ ఆ విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా శ్రీనివాసుడు దర్శనం చేసుకున్నాక చూసారా వకుళమాలిని? వకుళమాలికి ఎదురుగుండా ఆ భవనంలో చిన్న కిటికీ లాంటిది ఉంటుంది అనమాట. దానికి వేరే తలుపులు ఉండవు. అందులో చూస్తూ లోపల వంట అంతా మనకు కనపడుతూ ఉంటుంది. స్వామివారి నైవేద్యాలకు వండే కొన్ని పదార్థాలు కనపడుతూ ఉంటాయి. ఇవి చూస్తున్నమాట. నెయ్యి బాగానే పోస్తున్నారా, దాచేస్తున్నారా, బెల్లం బాగా వేస్తున్నారా లేదా, ఇవన్నీ పర్యవేక్షిస్తుంది. ఆవిడే అనకపోవచ్చు, కానీ మనం చేసే పనిలో సక్రమంగా లేకపోతే తేడా వస్తే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు శ్రీనివాసరావు మట్టిగా వేస్తాడు. ఎంత కరుణా స్వరూపుడైనా తప్పును కొంచెం శిక్షిస్తాడు, లేకపోతే ఎక్కువ శిక్షించడం. వంట పర్యవేక్షణ అంతా ఆవిడదే. ఇలా విగ్రహంలో ఉండి పర్యవేక్షిస్తూ కోడల్ని కొడుకుని వేళకి తినేలో చూస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా శ్రీనివాసుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదమ్మా, అమ్మవారు మమ్మల్ని వచ్చిన పట్టించుకోవడం లేదు, నువ్వేనా చెప్పి కాస్త మాకు వరాలు ఇప్పించమ్మా అని కోరుకుంటే వెంటనే రాత్రికి అడుగుతుందట, ఏం శ్రీనివాస, ఏం పద్మాకర్ గారికి ఈ మధ్యన జలుబు తెచ్చిపెట్టేవట, ఇంకెప్పుడు ఆయనకి జలుబు ఉండకూడదు, నేను 18 పురాణాలు చెప్పేవాడికి జలుబు ఉంటే ఎంత కష్టం అంటుంది. వెంటనే ఆయన జలుబులో తీసి పక్కన పెడతాడు. అలాగే కారులో తీసుకొస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ చేసేవాటి ఏమిటి, తాతగారు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు బ్రేక్ వేసేటప్పుడు అంటే మర్నాటికి ట్రాఫిక్ జామ్ లేకుండా చేస్తాడు ఆయన. ఆయన అడగాలి, అమ్మా వకుళమాలిక ఇవాళ ట్రాఫిక్ జామ్ లో కొంచెం ఇబ్బంది పడ్డానమ్మా, పొరపాటున బ్రేక్ మీద కాలు దిగానే కారు కొంచెం ముందుకు వెళ్ళిపోయింది, తీరా దగ్గరికి వెళ్ళాక బ్రేక్ వేసానమ్మా, రేపటి నుంచి ట్రాఫిక్ లేకుండా చెయ్యమ్మా అని ఆయన అడిగారంటే ఇక వకుళమాలిక ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తుంది. అప్పుడు కూర్చున్న వాడికి బెంగ ఉండదు, ఈయన బ్రేక్ చేస్తున్నాడా లేదా, కారు జారిపోతుందేమో, ముందు వెళ్ళి ఏమన్నా చేస్తుందేమో అనే బెంగ ఈయనకి ఉండదు. కాబట్టి వకుళమాలికని అడిగామా మన కోరికలు తొందరగా తీరుతాయి. ఆవిడకి పిల్లల్ని అదుపులో పెట్టే శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు కాక తల్లి దగ్గర బిడ్డ పెట్టే. అందుకని ఏం శ్రీనివాస వీళ్ళకి నీ అనుగ్రహం ఎందుకు ఇంకా అందడం లేదు అని అంటే, నువ్వు కోరేవు కాబట్టి అనుగ్రహిస్తానంటుంది కాదు. అటువంటి తల్లి వకుళమాలిక ఆ వంటశాలకు అధిపతిగా నాయికగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. విగ్రహంలో పూలమాలగానే ఉంటుందా, ఎంత అనుగ్రహం ఇచ్చాడు. వకుళమాలిక పొందినటువంటి భాగ్యం ఎవరు పొందుతారండి, శాశ్వతంగా విగ్రహంలో దండగా ఉండిపోయింది. ఇక పరమ పావన తీర్థ ప్రభావాలతో అక్కడ ఎన్ని తీర్థాలు, ఆకాశ గంగ పాపనాశనం, తుంగురు తీర్థం, ఘోణ తీర్థం, పద్మావతి సరస్సు, పుష్కరిణి తీర్థం, ఈ కుమారధార తీర్థం, శంఖణ తీర్థం, పాండవ తీర్థం, ఇటువంటి తీర్థములు, సప్త ఋషుల తీర్థాలు, విశ్వక్సేన తీర్థం, అగ్ని తీర్థం, జల తీర్థం, ఈ తీర్థములన్నీ ఎన్నున్నాయో లెక్కలేదు. ఈ అసంఖ్యాక తీర్థ ప్రభావాలతో ఈ తిరుపతి దేవదేవుడి మహిమలతో కలిసి కలియుగ వైకుంఠమైపోవాలి అని నారదుడు కోరాడు. కలియుగ వైకుంఠం బగునుగా అప్పటి నుంచి విగ్రహ రూపం ధరించి అమ్మవార్లిద్దరిని చెరో పక్కన పెట్టుకుని శ్రీదేవిని భూదేవిని ఆయన
లోకరక్షణ చేయటం మొదలుపెట్టాడు. ఇది ఆయన విగ్రహంగా మారడానికి ఉన్న కథ. అంతేకాని ఎవరు ఏడవలేదు, తగాదా పడలేదు, కొట్టుకోలేదు. కొట్టుకుంటే ఆయన విగ్రహం అవ్వలేదు. అక్కడ ఒక అద్భుతమైన పద్మ సరస్సు ఒకటి ఉన్నది. ఆ పద్మ సరస్సు యొక్క మహిళను తప్పనిసరిగా వినాలి. స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పద్మ సరోవరం ఉంటుంది. ఒకప్పుడు తొండమాన చక్రవర్తి సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. శుకుడు కొంతకాలం ఈ నారాయణపురంలోనే ఉన్నాడు. ఆకాశరాజు గారి యొక్క రాజ్యంలోనే ఉన్నాడు. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఆకాశరాజు ఎక్కువ కాలం లేడు. పద్మావతికి వివాహం చేసేశాక ధరణీదేవితో కలిసి ఎప్పుడో బ్రహ్మగారు వరం ఇచ్చాడుగా, ఓ మాధవ నువ్వు ఆకాశరాజుగా పుడతావు, చంద్రరేఖ నీకు ధరణీదేవిగా భార్య అవుతుంది, మీరు పెళ్లి చేశాక కొంతకాలమే భూమి మీద ఉంటారు, ఎక్కువ కాలం ఉండకుండా వైకుంఠానికి వెళ్ళిపోతారని వరం ఇచ్చాడు. అందుకే వాళ్ళు పెళ్ళైన 3 సంవత్సరముల తరువాత శరీరంతో వైకుంఠానికి వెళ్ళారు. సశరీరంగా శరీరంతో వెళ్ళిపోవడం అంటే మాటలు కాదు. ఎక్కడో అరుదైన వ్యక్తులు కొంతమంది మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ధరణీదేవి, ఆకాశరాజు ఈ శరీరంతో గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయారు. వైకుంఠానికి వెళ్ళగానే ఈ శరీరాలు అక్కడ ఒక విరజా నది అనే ఒక నదిలో మునిగి దివ్య రూపాలు ధరిస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. దైవం మన మీద ప్రేమ చూపించి శరీరంతో వైకుంఠానికి రా అన్నాడు అనుకుందాం. కాసేపు శ్రీ మహావిష్ణువుకి ప్రేమ కలిగింది. మిస్టర్ పద్మాకర్ నీకోసం విమానం పంపుతున్నాను, శరీరంతో వైకుంఠానికి వచ్చి శరీరం విడిచిపెట్టకుండా రా అంటే నా అదృష్టం బాగుండి వైకుంఠానికి నేను విమానంలో వెళ్ళాను. వెళ్ళాక ఈ శరీరంతో వైకుంఠంలో ఉండలేమండి. ఈ శరీరానికి ఆకలి దట్టిగా ఉంటాయి. ఈ శరీరానికి జుట్టు ఊడిపోవడం, నూనె రాసుకోవడాలు ఉంటాయి. ఈ శరీరానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని వెళ్ళగానే ఈ శరీరంతో ఉన్నవాడిని అక్కడ ఒక నదిలో ముంచుతారు. ఆ నది పేరు విరజా నది. రజస్సు అంటే దుమ్ము ధూళి, ఏ కాలుష్యము లేని పరమ పవిత్ర నది, అమృతం వంటి నీటితో ఉండే నది. ఆ నదిలో వీడిని గుడుంగును ముంచుతారు. ముంచగానే ఈ శరీరం అందమైన రూపానికి వెళ్ళిపోతుంది. ఆ రూపం ఎలా ఉంటుంది? 4 చేతులతో శంఖచక్ర గదాపద్మములు ధరించిన విష్ణువు వంటి రూపం మనకు వస్తుంది. దానికి సారూప్యము అని పేరు. జయ విజయులు, సనక సనందనాదులు, పుణ్యశీల సుశీలురు ఇటువంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్తే అచ్చం విష్ణువు వంటి రూపంతో ఉంటారట. మళ్ళీ సనక సనందనాదులు భూమికి వస్తే మామూలు రూపం ధరిస్తారు. పుణ్యశీలుడు, సుశీలుడు, తర్వాత ఈ జయుడు, విజయుడు ఇలాంటి వాళ్ళని చూడండి, వాళ్ళని చూస్తే విష్ణువుని చూసినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా విష్ణువులా నీలంగా ఉంటారు, 4 చేతులతో ఉంటారు, శంఖం చక్రం గదా పద్మాలు ధరిస్తారు. మనం కూడా శరీరంతో వైకుంఠానికి వెళితే విరజా నదిలో ములుగుతాం. ములగ్గానే అచ్చం విష్ణువు రూపం అంటే రూపం వస్తుంది. దానికి ఎవరి పేరు? సారూప్యము. ఆయన రూపము వంటి రూపము పొందుట. ఇది భూలోకంలో కృష్ణుడు ఉద్ధవుడికి ఇచ్చాడు. ఇంకెవరికి ఇచ్చారు? సుధాముడు అనే ఒక మాలాకారుడికి ఇచ్చాడు. ఇలా కొద్ది మందికి ఇచ్చాడు, అందరికీ ఇవ్వడానికి. మనకు కూడా భక్తితో ప్రార్థిస్తే ఆ రూపం ఇస్తాడండి. మనం కోరుకోవాలి, స్వామి ఒక సారూప్యం ప్రసాదించాలి, ఈ సన్నిధానంలో ఉండే భాగ్యం ప్రసాదించడానికి ప్రసాదిస్తాడు. నిష్ఠగా అత్యంత విశ్వాసంతో పరమభక్తితో అడగాలి. అడిగే రీతిలో అడిగితే ఇస్తాడు. ఇదిగో ఆకాశరాజును ధరణీదేవి పైకి వెళ్ళి అచ్చం విష్ణు వంటి రూపం ఆకాశరాజు, అమ్మవారి రూపం వంటి రూపమేమో ధరణీదేవి పొందారు. ఆ తర్వాత ఏమైంది? తొండమానుడే రాజైపోయాడు. తొండమానుడు ఆయనకి కజిన్ చెప్పుకున్నాగా, మనం ఇంత పూర్వం విన్నాం కదా. నాగకన్యకకి సుధర్ముడికి పుట్టినవాడు. ఆయన రాజు అయ్యాడు. వసుదానుడు యువరాజు అయ్యాడు. ఆకాశరాజు గారి కొడుకు యువరాజు అయ్యాడు. ఈ తొండమానుడు పెళ్ళయ్యాక కొండ మీదకి ఎప్పుడు అడుగు పెట్టలేదట. పద్మావతి సమేతముగా శ్రీనివాసుడు కొండ మీదకి వెళ్ళడం, విగ్రహ రూపం ధరించడం ఆయనకి తెలియదు. ఆయన రాజ్య పరిపాలన చేసుకునేవాడు. ఓసారి ఆయన పరమభక్తుడు అని చెప్పాను. నారాయణ భక్తి అది చాలా ఉన్నది, కానీ కొండ మీదకి ఎందుకు వెళ్ళలేకపోయాడు. సమయం రాలేదు ఆయనకి. ఇంకా ఒకసారి ఏం జరిగింది? తొండమానుడు 3 సంవత్సరముల పాటు ప్రజల్ని బాగా భక్తితో పరిపాలించాడు. వసుదానుడు ఆయనకి సాయం చేసేవాడు. ఒకసారి ఆయన రాజ్య పరిపాలన చేసిన కొంతకాలం తర్వాత ఒక వ్యక్తి వేటకు బయలుదేరాడు. తొండమానుడు ఆ విధంగా వేటకు వెళ్ళాడు. ఆయన వేట అంటే చాలా ఇష్టం. ఆ కాలంలో ఆయన రాజ్యానికి చిట్ట చివర ఒక బోయవాడు ఉండేవాడు. ఆ బోయవాడికి ఒక గొప్ప పొలం ఉండేది. ఆ పొలంలో ఆయన శ్యామాక అనే ఒక ధాన్యాన్ని పండించేవాడు. శ్యామాక ధాన్యం అంటే మీకు నిన్న చెప్పాను కదా,
ఆ ధాన్యం సన్నగా ఉంటుందని, ఆ బియ్యంతో అన్నం వండుకుంటే చాలా రుచిగా ఉంటుందని, గంజి వారిస్తే గంజి కూడా ఒక రకమైన తీపిగా ఉంటుందని చెప్పారు. చాలా ఆరోగ్యకరమైన బియ్యం అన్నమాట ఆ రోజుల్లో. ఎరువులు వేయకుండా స్వతసిద్ధంగా అడవుల్లో పండించేవారు. ఆ శ్యామాక ధాన్యం అంటే చాలా ఇష్టం. ఎవరికి? ఋషులకి. ఎవరికి? భగవంతునికి. అందుకే శివుడికి కూడా ఇష్టం కాబట్టి శ్యామాక ఆచమే అని ఆయనకి చమకంలో ఒక మంత్రం కూడా ఉంది. అటువంటి శ్యామాక ధాన్యాన్ని ఒక బోయవాడు పండించేవాడు. ఈ బోయవాడు ఒక రోజున శ్యామాక ధాన్యాన్ని కొయ్యడానికి వెళ్ళాడు. పంట చేతికి వచ్చే సమయంలో కొడవలి పట్టుకొని కోస్తారు కదా, కోతలు అంటారు కదా. ఇప్పుడు మిషన్లు వచ్చి కోసేస్తున్నాయి, కానీ పూర్వం కొడవళ్లతో కోసేవాడు. కోసాక ఆయన ఏం చేసేవాడు? ఆ కంకులు వేరు చేసి వాటిని దంచి బియ్యం తీసి ఆ బియ్యంలో కొంత తేనె కలిపి దాన్ని భగవంతుడికి ఇష్టదేవతకి నివేదన చేసేవాడు. ఒక రోజు నేను రోజులాగే ఈ శ్యామాక ధాన్యం కొయ్యడానికి వెళ్ళాడు. ఒక్క గింజ ఉంటే వచ్చింది అక్కడ పొలంలో. అసలు మాట వరుస కూడా కంకులు లేవట. ఏంటిది? కష్టపడి ఎకరానికి పైగా ఉన్నటువంటి పొలంలో నేను ధాన్యం వేశాను, మంచి పంట కూడా వచ్చింది, ఇవాళ కోసుకుందామని బయలుదేరాను, పొడవలు కూర్చుని ఇక్కడ లేదని చూస్తే ఆ పంట పొలంలో అడవి పంది కాలి గుర్తులు కనపడ్డాయి. అంటే ఇక్కడికి పంది దాడి చేసింది అనమాట. పంది వస్తే పంట తినేస్తుంది. కానీ ఈయనకి ఇంకో అనుమానం వచ్చింది. పంది కాలి గుర్తులు ఉన్నాయి, కానీ పంది తింటే పొలం ఇలా అవ్వదు కదా. మీకు తెలియని ఉంది, పందులు పెడితే ఏమవుతాయి? పంటలో కొంత నష్టం అవుతుంది, మిగతా నేలకి నొక్కుకుపోతుంది, తొక్కేస్తాయి, అవి కొయ్యవు కదా. పంట పొలం మొత్తం కోసినట్టు కనపడుతుంది, పంది గుర్తులు కనపడుతున్నాయి. ఇక్కడ ఏం జరిగి ఉంటుంది? ఎవరైనా పంట పొలం కోసి వెళ్ళిపోతుంటే అడవి పంది దాడి చేసి అందులో కొంత పంట తినేసిందా, లేక పంది దాడి చేసి వెళ్ళిన తర్వాత తొక్కబడిన పంట పొలాన్ని ఎవరైనా కోసుకెళ్ళాడా? ఈ అనుమానంలో పడ్డాడు. ఈ పంది సంగతి ఏమిటో చూడాలి, లేకపోతే నా పంట అంతా నాశనం అవుతుంది. ఈ పంట కూడా నా సొంతానికి కాకుండా భగవంతుని నివేదనకు వాడుతున్నాను. ఈ శ్యామాక ధాన్యం వల్ల వచ్చే బియ్యమును వండి అందులో తేనె కలిపి మా శ్రీమన్నారాయణునికి నివేదన చేసి నేను తింటూ ఉంటాను. ఇవాళ నాకు అది లేకుండా పోయింది. దీని సంగతి ఏమిటో చూద్దాం. ఏ పంది ఇక్కడికి వస్తుందో, ఏ దొంగడు వస్తున్నాడో చూద్దాం. వాడు అంతం చూసి ఇక మీద నా పంట నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను అనుకుని వీడు రాత్రిపూట కాపలాగా అక్కడికి వచ్చాడు. మళ్ళీ శ్యామాక ధాన్యం పంట వేశాక ఈ పంట బాగా పొందుతున్న సమయంలో ఒకనాడు ఒక ధనుస్సు పుచ్చుకుని మంచి పొదునైన అర్ధచంద్రాకారపు బాణాలు పెట్టుకుని అక్కడికి వచ్చాడు. రాత్రిపూట ఒక అమావాస్య నాడు దీనికి ఒక విచిత్ర దృశ్యం కాకుండా, ఎందుకంటే అంత 10-15 రోజులు కాపలా కాల్చినా ఎక్కడ పందిగా ఎవరు కనపడలేదు. దాంతో ఈయన విసిగిపోయాడు. అయినా సరే పట్టువల నృత్యమార్కుల్లా పొలంలోకి తిరిగాట. అంటే అమావాస్య. ఆ అమావాస్య రోజున పొలంలో ఓ మూల నక్కి ఈ రోజైనా దొంగడు దొరుకుతాడా లేదా, అది పంది అయితే దొరుకుతుందా లేదా అనుకుంటూ ఉంటే ఆ ప్రాంతం అంతా చల్లని పిండి వెన్నులతో నిండుతుంది. పూర్ణిమా చంద్ర బింబములా కనపడింది. కానీ పూర్ణిమ నాడు చంద్రుడి వెన్నెల ప్రసారం అయితే ఎలా ఉంటుందో ఆ ప్రాంతం అంతా అలా అయిపోయింది. కార్తీక మాసంలోను ఆశ్వీజ మాసంలోను పూర్ణచంద్రుడు ఆకాశంలోకి వస్తే అప్పుడు నేల మీదకి ఎంత వెన్నెల వచ్చిందండి, అంత వెన్నెల అక్కడికి వచ్చింది. ఆశ్చర్యపోయాడు. ఇది అమావాస్య కదా, అమావాస్య నాడు ఇంత వెన్నెల ఎలా వచ్చింది, ఇంత పిండి వెలుగు ఎలా వచ్చింది అనుకున్నాడు. ఇదేదో మాయ, దీని సంగతి ఏమిటో చూడాలి. చెవిదాకా బాణం కూడా లాగి ఎక్కువ పెట్టి కొట్టుకున్నాడు. ఎంతలో అప్పుడు ఆయన ఒక విచిత్ర దృశ్యం కనపడింది. ఓ మంచి పంది, విశాలమైన శరీరం కలిగి, పెద్ద ముట్టి కలిగి, కోరలు కలిగిన వరాహం కనపడింది. ఆ వరాహం ఎలా ఉంది? చంద్రకోటి సమప్రభం. కొన్ని కోట్ల మంది చంద్రుడు ఒకేసారి ఉదయిస్తే ఎంత తెల్లగా ఉంటుందో అంత కాంతితో ఉంది. కోటి చంద్రుల కాంతి అంటే ఆ కాంతిని మనం చూడగలమా? స్వచ్ఛమైన తెల్లని కాంతితో ఉన్నది. పెద్ద ముట్టి ఉన్నది, కోరలు ఉన్నాయి. గుర్రని సింహనాదం చేస్తోంది. ఆ వరాహాన్ని చూడటంతో ఒక క్షణం వణికిపోయాడు. అయినా బాణం ఎక్కుపెట్టి వేద్దాం అనుకుని వెయ్యలేకపోయాడు. ఎంత గింజుకున్నా చేతి నుంచి బాణం వెళ్ళలేదు. వెంటనే దగ్గరికి అరుచుకుంటూ వచ్చాడు. ఆ పంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళి ఒక పుట్టలోకి వెళ్ళి అందులో మాయమైపోయింది. ఓ ఈ పుట్టలో దాక్కుంటుంది పంది.
ఎన్ని వేషాలు వేసినా ఎంత చంద్రకాంతితో ఉన్నా ఈ పందిని వాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే నా పొలం పాడైపోతే మా స్వామివారికి నైవేద్యం ఉండదనుకుంటూ ఆయన పుట్ట తవ్వి చూశాడు. ఆ పుట్టలో వరాహం ఎర్రని కళ్ళతో ఈయనకేసి ఇంగిరోలు తిరుగుతున్న కళ్ళతో చూసింది. దానికి ఎర్రగా ఉన్నాయి కళ్ళు, శరీరం అంతా తెలుపు, కళ్ళు మాత్రం ఎర్రగా చెంచనిప్పులో ఉన్నాయి. ఆ కళ్ళు గిరగిరా తిప్పుతూ చూసినమాట, ఇలా పొంగరాల్లో తిప్పుతూ. వెంటనే పోయేవాడు రామని శబ్దంతో వచ్చిపోయాడు. పని చూసిన వెళ్ళిపోతాం. అందున అది తెల్లని వరాహం, దాని కళ్ళు చూస్తే ఎర్రగా ఉన్నాయి. దాంతో క్షణకాలం ఆయన మూర్చిపోయాడు. ఈ పోయేవాడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కూడా పూట కూడా వచ్చేటండు. వాడు కొంచెం తెలివైనవాడు, తండ్రి కంటే కొడుకు కొంచెం తెలివైనవాడు. ఇది మామూలు వరాహం కాదు, బహుశः మేము రోజు నైవేద్యం పెడుతున్న విష్ణుమూర్తి యొక్క అపరావతారమేమో అని వాడికి అనుమానం వచ్చింది. వాడికి ఎక్కడో పూర్వజన్మకు పురుషం ఉంది కనుక ఇది భగవత్ స్వరూపం అని అనుమానం వచ్చింది. వాడు రెండు చేతులు జోడింది వరాహస్వామి అత్యంత భక్తితో వస్తుంది. మామూలు భక్తి కాదు, పరమ భక్తితో స్థుతించాడు. వరాహదేవం వందే సర్వలోకేశ్వరేశ్వరం నారాయణం మహాదేవం మహాత్మానం పరాంకుశం. శత్రువుల పాలికి అంకుశమైన నారాయణుడు వరాహ రూపంలో ఉన్న స్వామిని, దేవదేవుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేశాడు. నీవే నిరంతరం మా నివేదనలు అందుకునే పరమాత్ముడివి, నారాయణుడివి, వాసుదేవుడి అని గ్రహించాం. మా తండ్రి తెలియక ఏదో సామాన్యమైన వరాహమునుకుని నీ వెంటపడి పొట్ట తవ్వి అపచారం చేశాడు, నీ మీద వానం వేయబోయాడు, అందుకే భయంతో మూర్చిపోయాడు, మమ్మల్ని రక్షించి అనగా వెంటనే స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఈ మూర్చిపోయిన బోయివాడి శరీరంలో ఆవాహన అయిపోయాడు. స్వామి బోయివాడిని పట్టుకోగానే వాడు లేచి కూర్చున్నాడు. కూర్చుని, ఓరి బాలుడా, నీవు తెలివైన వాడి, నన్ను నీ ఆరాధ్య దైవంగా గుర్తించావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, అహం వరాహ దేవేషు నిత్యమస్మి స్వసామ్యహం. నేనే వరాహస్వామిని, ఈ కొండ నాది. ఒకానొకప్పుడు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధించిన తర్వాత 7 కొండలు వైకుంఠం నుంచి తెప్పించి ఇక్కడే నిలబెట్టి ఈ కొండల మీద నేను నివాసం ఉంటున్నాను. ఈ నివాస స్థానంలోనే శ్రీనివాసుని అనే పేరుతో మరో రూపంతో ఉన్నాను. ఇటు వరాహస్వామిగా అటు శ్రీనివాసుడిగా ఉండేది నేనే. ఈ పుట్టలో నివసిస్తూ ఉంటాను. నీ మీద ప్రేమతో నీ పంటని నేనే కావాలని తినేశాను. నీ మీద నాకు అభిమానం ఎక్కువ. ఈ తండ్రి కొడుకు రూపంలో ఉన్న మీ ఇద్దరు నా భక్తులు. ఈ పుట్టని తవ్వేయండి. నేను నల్లని రాతి విగ్రహంగా మీకు ప్రత్యక్షమవుతాను. ఇప్పుడు తెల్లని పంది రూపంతో ఉన్న నేను వరాహ రూపంతో ప్రత్యక్షమవుతాను. శిలా విగ్రహ రూపంలో వెలిసి ఉంటాను. నన్ను బ్రాహ్మణుల్ని వైఖానసుల్ని పిలిపించి ఈ పుట్టలోంచి బయటికి తీయండి. స్వామి పుష్కరిణి పక్కన నా కోసం తొండమాను చక్రవర్తి ద్వారా ఒక ఆలయ నిర్మాణం చేయించండి. అందులో నన్ను ప్రతిష్ఠించమని తొండమానుడికి చెప్పు. తొండమానుడి ఇక్కడికి వేటకు వచ్చాడు. ఆయన వచ్చి మిమ్మల్ని చూస్తాడు. అప్పుడు ఈ జరిగిందంతా ఆయనకి చెప్పు. ఆయన నా గుడి కడతాడు. ముందు వరాహస్వామి వారికి గుడి ఉండాలి. గుడి ఉన్న తర్వాతే శ్రీనివాసుడికి గుడి ఉండాలి. ఇది శాస్త్ర సమ్మతం. దీనివల్ల మీకు సుఖం కలుగుతుంది, మీ కిరాతక వంశం ధరిస్తుంది అన్నాడు ఆయన. తొండమానుని చేత ఆలయ నిర్మాణం చేయించండి అన్నాడు ఆయన. అన్నాడో లేదో బోయవాడిని విడిచిపెట్టేశాడు. బోయవాడు టక్కర కింద పడి లేచి కూర్చున్నాడు. అప్పుడు కొడుకు వచ్చి ముచ్చిపోయినప్పుడు వరాహస్వామి ఆలోచించాడు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి అని స్వామి చెప్పిన మాటలన్నీ తండ్రికి చెప్పాడు. తండ్రి ఆశ్చర్యపోయి, కుమారుడు అంత అదృష్టవంతుడిగా, కొండ మీద వరాహస్వామి వారు ఉన్నారని తెలుసు కానీ ఇలా మనకి దర్శనమిస్తాడు అనుకోలేదు. స్వామి చెప్పినట్టుగా మనం తొండమానుడిని కలుసుకుందాం, ఆయన ఎక్కడున్నాడో చూద్దాం అన్నట్టు. ఈ అనుకుంటున్న సమయంలో ఏమైపోయిన తర్వాత తొండమానుడు వేటకు వచ్చాడని చెప్పుకున్నాం కింద ప్రారంభంలో. తొండమాన్ చక్రవర్తి ఒక రోజున గుర్రమెక్కి వేటకు వచ్చాడు. ఆ వేటకు వస్తున్నాయని ఈ బోయేవాడికి కొడుక్కి కనపడ్డాడు. వెంటనే వీళ్ళు ఆశ్చర్యపోయి, ఇది కదా భగవత్ సంకల్పం అంటే. కొంతసేపటి క్రితం మనకి వరాహ రూపంలో దర్శనమిచ్చాడు. తొండమానుడికి నా ఆలయం కట్టమని నా ఆదేశంగా చెప్పమన్నాడు.
మనం చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళే లోపు ఆయన్ని ఇక్కడికి రప్పించుకున్నాడు అనుకుని తొండమానుడికి నమస్కరించారు. వెంటనే ఆయన అంటాడు, మీరెవరు అన్నట్ట. మేము ఈ ప్రాంతంలో తిరిగే కిరాతకులం అండి, జరిగిన కథంతా చెప్పి ఇక్కడ పుట్టలోనే మాకు స్వామి గారి దర్శనమిచ్చాడు. ఈ పుట్ట తవ్వితే అందులో తనయంత తాను విగ్రహ రూపంతో దర్శనమిస్తానన్నాడు. అది స్వయంభూ విగ్రహం, వరాహ విగ్రహం. ఆ విగ్రహం భూదేవితో కూడిన విగ్రహం. భూదేవి సమేతమైన వరాహ విగ్రహ రూపంలో ఆయన దర్శనమిస్తాట. దానికి మీరు గుడి కట్టాలనగానే ఆయన ఆనందపడిపోయాట. ఆ క్షణమే తవ్వాడు పుట్టని. తవ్వితే అందులో వరాహస్వామి విగ్రహం కనపడింది. ఆ విగ్రహాన్ని పైకి తీసుకుని ప్రతిష్ఠించాలి కదా. వెంటనే ఈ ఇద్దరిని పిలిచాడు. ఓ బోయవాడ, నీవు నీ కుమారునితో పాటు మా రాజ్యానికి వెళ్ళు. మహారాజు గారు పరివారాన్ని ఉన్నవాళ్ళను ఉన్నట్టుగా తక్షణం రమ్మన్నాడని చెప్పు, ఈయన ఆజ్ఞ అని చెప్పమనగానే ఈ తండ్రి కొడుకు రాజుగారి రాజ్యానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి భటులకి మంత్రి గారికి ఈ విషయం చెప్పగానే మంత్రులు మహాసైన్యంతో, ఏనుగులతో, గుర్రాలతో, మంచి మంచి పరికరాలతో అక్కడికి వచ్చారు. వచ్చి స్వామివారి విగ్రహాన్ని శుభ్రం చేసి దీనిని ఊరేగింపుగా రథంలో పెట్టి తీసుకెళ్లారు కొండ మీద. తీసుకెళ్లి శుభముహూర్తంలో వైఖానస మునుల చేత, వైదికుల చేత కొండమాన చక్రవర్తులు కొండ మీదకి తీసుకెళ్లి ఆలయం కట్టి ప్రతిష్ఠ చేయించాడు. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా పుష్కరిణి. ఆ పుష్కరిణి దగ్గర ఉన్న వరాహస్వామి ఆలయాన్ని వరాహస్వామి వారి కోరిక మీద కొండమాన చక్రవర్తుడు ప్రతిష్ఠ చేయించుకున్నాడు. అపూర్వమైనటువంటి ఆలయం అది. అసలు ఎంత గొప్ప విగ్రహాలు అంటే అది. స్వామివారు తనయంత తాను స్వయంభూ విగ్రహం అయ్యాడు భూదేవి సమేతంగా. ఇప్పుడు ఆ లోపల ఉన్న విగ్రహం ఎవరు చెక్కింది కాదు, వరాహస్వామి విగ్రహం. అది ఆయన ఎంతటా ఆయనే విగ్రహంగా. దానిని తొండమారుడు ఆయన ఆజ్ఞతో ఆలయం కట్టి అందులో ప్రతిష్ఠించాడు. ఆలయ ప్రతిష్ఠకి ఎవరెవరు వచ్చారో తెలిసిన సుఖయోగీంద్రుడు వచ్చాడు, సుకుడు, వశిష్ఠుడు వచ్చాడు, అగస్త్య మహర్షి వచ్చాడు, ఇంకా మహానుభావులైన దేవమునుడు బృహస్పతి లాంటి వాళ్ళు వచ్చారు. భృగు మహర్షి కుమారులైన చవనుడు, శుక్రాచార్యుడు, ఔర్వుడు, జమదగ్ని, పరశురాముడు అందరూ వచ్చారు. హేమహేమీలంతా వచ్చారు. 88,000 మంది ఋషులు వచ్చి వైదిక మంత్రములతో స్వామివారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. పరమ పవిత్రమైన ఆలయం ముందుగా అక్కడ నిర్మాణం అయింది. ఇప్పటికీ వరాహ జయంతి అని ఆ రోజుల్లో జరపడానికి చాలా మంది నిర్ణయం చేశారు. వరాహ జయంతి చాలా వైభవంగా అక్కడ చేస్తారు. ఆ రోజున వరాహస్వామి వారు ఏమన్నారో తెలిసిన, ఓ తొండమానుడా, మునులారా, నన్ను శుభముహూర్తంలో ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు ఈ భూదేవి మంత్రాన్ని తప్పక పఠించారు. ఆ మంత్రాన్ని నేను మీకు చెబుతున్నాను, ఉచ్చరించండి అని వాళ్ళందరికీ ఉచ్చరింపజేయించాడు. స్వయముగా వరాహస్వామి వారు రచించిన మంత్రం అది. శ్రీ హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఓం శ్రీ, ఈ రెండింటికి మాత్రం శ్రీ పక్కన బీజం ఉండదు. తర్వాత బీజములు హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. సర్వకాల సర్వవస్తుల్లో చెప్పించాలనుకున్న వాళ్ళు ఓం శ్రీ తీసి హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఈ వసుధా మంత్రాన్ని వరాహస్వామి వారే స్వయంగా రచించాడు. అంత గొప్ప మంత్రం. హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః అనే ఈ మంత్రం చాలా గొప్పది. భూమికి సంబంధించిన అన్ని రకములైన వివాదములను తొలగిస్తుంది. కొంతమంది పొలం కొనుక్కుంటారు, చేతికి రాదు. కొంతమంది స్థలం కొనుక్కుంటారు, అదేదో కోర్టు కేసులు ఇరుక్కుపోతుంది. కొంతమంది ఏ అపార్ట్మెంట్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకుంటారు, వాడు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడు. ఇలా ఇంటికి, పొలాలకి, స్థలాలకి సంబంధించినటువంటి రకరకాల బాధలు పడేవాళ్ళు ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 40 రోజుల పాటు రోజు 1000 సార్లు జపం చేస్తే ఈ భూ సంబంధమైన వివాదాల నుంచి బయటపడి సొంత స్థలం, సొంత ఇల్లు పొందుతారు. అంత గొప్ప మంత్రం అండి. అత్యద్భుతమైనటువంటి పట్టణం కూడా నిర్మించాక తర్వాత కొండ మీద. ఇలా కొంతకాలం పాటు తొండమానుడు రోజు అక్కడికి వచ్చి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే, వరాహస్వామి వారికి అభిషేకం చేసేవాడు. అందులో భారతదేశంలో వరాహస్వామి వారికి చేసేటటువంటి అభిషేకం చాలా శక్తివంతమైనది. ఇవన్నీ చేసేవాడు.
ఇది గడిచిన తర్వాత ఒక రోజున శ్రీనివాసుడు ఈయనకి కల్లో కనబడ్డాడు. తొండమాన్ చక్రవర్తి కల్లోకి స్వయంగా పద్మావతి సమేతంగా శ్రీనివాసుడు వచ్చాడు. వెంటనే కలలోని భక్తి శ్రద్ధలతో లక్ష్మీ వల్లభ పాకి పాకి వరాహస్వామికి గుడి కట్టించి పూజిస్తున్న శుభ సమయంలో నువ్వు నాకు స్వప్నంలో దర్శనమిచ్చావు, ఇది నా పూర్వజన్మ సుకృతం, నా కర్తవ్యం ఏమిటి అన్నట్ట. నారదాది మహామునుల కోరిక మీద నేను కొండ మీద నా అంతటి నేను విగ్రహ రూపం ధరించాను. వరాహస్వామి వారికి పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చింత చెట్టు కింద నేను చింతలు తీర్చేటటువంటి విగ్రహ రూపంలో ఉన్నాను. నా వక్షస్థలం మీద లక్ష్మి ఉంటుంది, మెడలో పూలమాలగా ఒకుడుమాల ఉంటుంది. వరాహస్వామికి గుడి కట్టించినట్టే దీనికి కూడా గుడి కట్టించాలి. ఈ గుడి నువ్వే కట్టాలి. ఆ గుడి బంగారపు తాపడం చేయబడి ఉండాలి. పైన గోపురాలన్నీ సంపూర్ణంగా సువర్ణమయ్యాలు కనకమయ్యాలు అయి ఉండాలి. దానికి ఆనంద నిలయము అని నువ్వు పేరు పెట్టాలి. విమానం మీద కూడా నా విగ్రహం పెట్టాలి. ఆ విమానం మీద ఉన్న విగ్రహం విమాన వెంకటేశ్వరుడు అని పిలువబడుతుంది. కలియుగంలో విమాన వెంకటేశ్వరుడిని చూచిన వారికి తక్షణం కోరికలు తీరుస్తాను, ఇది నా వరం అన్నాడు. వెంటనే తొండమానుడు 7 సంవత్సరముల పాటు శ్రమించాడు. ఆయన అంతఃపురం నుంచి ఒక సొరంగ మార్గం వేసుకున్నాడు. ఎంత దూరం ఉండేది, అక్కడి నుంచి కొండ మీదకు ఒక సొరంగ మార్గం ఇప్పటికీ ఉంది కానీ పూర్తి చేశాడు. ఆలయం లోపలికి ఓ బావి ఉండేది, ఆ బావి గుండా బయటకు వచ్చేవాట ఆయన. ఇవన్నీ పురాణాల్లో చెప్పారు. సొరంగ మార్గం వేసుకుని సొరంగ మార్గం గుండా వచ్చేవాట ఆయన. భటులు మామూలు భూమార్గం గుండా వచ్చేవారు. 7 సంవత్సరముల పాటు 7 కొండల వాడికి చాలా కష్టపడి ఆలయం నిర్మాణం చేశాడు. కష్టపడి అనకూడదు, ఇష్టపడి చేశాడు. కానీ శ్రమ తప్పదు కదా. భూమి మీద పుట్టాక ఎటువంటి వాడైనా ఒక ఆలయ నిర్మాణం చేయాలంటే, ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఎంతో కొంత కష్టం ఉంటుంది. ఆ కష్టాలకు ఓర్చుకుని అద్భుతమైన శిలలు తెప్పించి మహాప్రాకార నిర్మాణం చేసి స్వామివారికి ఇప్పుడు ఇవాళ కనపడుతున్నటువంటి ఆలయం లోపలంతా తొండమానుడు నిర్మించాడు అన్నమాట. ధ్వజస్తంభం పెట్టాడు, దానికి బంగారపు తొడుగులు తొడిగించాడు. ఆ కాలం నాటి ఇప్పుడు ఉన్నాయో లేవు అని మనం కనిపెట్టలేం, కానీ ఆయన చాలా కష్టపడ్డాడు. అనేకములైన ఆభరణాలు కూడా ఇచ్చాట. పథకాలు ఇచ్చాడు, కిరీటాలు ఇచ్చాడు, చాలా ఆభరణాలు ఇచ్చాడు. తదనంతరం వైఖానస వంశం వాళ్ళని అర్చకులుగా పెట్టాడు. ఈ ఆలయం 7 సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠింపబడింది. శ్రవణ నక్షత్రంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు ఉత్సవాలు కూడా చేసేవారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శ్రీనివాసుని చరిత్ర చాలా గొప్పదండి. ఇప్పుడు ప్రస్తుతం మనం స్కాంద పురాణములోని వైష్ణవ ఖండంలోని వెంకటాచల మహాత్మ్యం మాత్రమే చెప్పుకుంటున్నాం. ఇది కాక పద్మ పురాణంలో, బ్రహ్మ పురాణంలో, వరాహ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, వీటన్నిటిలోనూ ఉంటుంది శ్రీనివాసుడి చరిత్ర. ఇవన్నీ కలిపి నేను శ్రీ వెంకటేశ్వర విలాసం అని ఒక పుస్తకం రాశాను. లబ్ధిపత్తి సత్సంగంలో చేరినటువంటి వాళ్ళంతా తమ సొంత పనులు కూడా మరి గురు సేవ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు ఇందులో, ఒకళ్ళిద్దరు అనడానికి వీళ్ళని మహానుభావులు చాలా మంది ఉన్నారు. మా జగదీష్ గారు, కృష్ణ పద్మ, సూరిబాబు గారు, జ్యోతి, శ్రీచరణ్, విశ్వనాథ్ గారు, హరినాథ్ చౌదరి, అలాగే మన ఇంకో హరి, అశోక్ కుమార్, జితేంద్ర, ఇలా ఒకళ్ళిద్దర చాలా మంది ఉన్నారు. మాధవ, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వంతు సేవ చేస్తూనే ఉన్నారు. ప్రూఫ్ చూడడానికి దేవరకొండ శర్మ గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ చూస్తున్నారు. రేయింబోళ్ళు చాలా మంది కృషి చేస్తే, ఎంతో మంది కృషి చేస్తే ఈ పనులు అవుతున్నాయి. మహానంది దగ్గర ఉన్నటువంటి వెంకటరెడ్డి, తిరుపతిలో ఉన్న శైలజ, వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు అనడానికి లేదు. ఇందులో ప్రత్యక్షంగా కాకుండా డాక్టర్ విజయ నిర్మల గారు ఎక్కడి నుంచి, నార్త్ కెరోలినా నుంచి, ఫ్లారిడా నుంచి విజయలక్ష్మి డాక్టర్ గారు, అలాగే మరో డాక్టర్ గారు న్యూజెర్సీలో ఉన్నారు. ఆయన చాలా గొప్ప సేవ చేస్తున్నారు. చికాగోలో ఉన్న రమేష్, డాలస్ లో ఉన్నటువంటి పరమ భక్తురాలు ఇంకో కృష్ణపద్మ, ఆవిడ స్నేహితురాళ్ళు, ఇలా ఒకళ్ళిద్దరు ఏమిటండి. కొంతమంది పేరు చెప్పారు, కొంతమంది పేరు చెప్పొద్దని అనుకోదు. పేరు చెప్పని వాళ్ళు గురువు గారికి ఇంకా హృదయంలో ఉంటారు. చాలా మంచి పరమ భక్తుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన చాలా భక్తి శ్రద్ధతో సేవ చేస్తాడు. అయినప్పటికీ నా పేరు చెప్పొద్దు అంటాడు ఆయన. గురువు గారికి ఆయన పేరు వెంకటరమణ గారు. ఆ వెంకటరమణ గారు ఇలా చెప్పాను, కొన్ని వేల మంది సేవ చేస్తే వాళ్ళు ఈ పని అవుతుంది. ఈ ఎదురుగుండా కూర్చున్న జయకుమార్ గారు పీఠానికి నిరంతర భక్తులు. ఇంకొక ఆయన ఉన్నారు, ఈయన జయకుమార్ గారు, ఇంకొక ఆయన జయశంకర్ గారు.
వీళ్ళు జయ విజయులాగా గురువు గారి సేవ నిశ్శబ్దంగా చేస్తారు. ఇది ఎప్పుడే పరిగెత్తుకొస్తున్న సుధాకర్ రెడ్డి అయితే ఇంక చెప్పక్కర్లేదు. మా గురువు గారు ప్రాణం. కనబడినప్పుడు వాళ్ళ పేరు గుర్తొస్తే, కనబడినప్పుడు హృదయంలో ఉంటారు. మరొక్కసారి చెప్పండి, భక్త బృందమునకు జై. భక్తులు బాగుంటే లోకం బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, లోక శ్రేయస్సు భక్తుల మీద ఆధారపడి ఉంటుంది. నన్ను మీరు పూజించకపోయినా నేను పట్టించుకోను, నా భక్తుల్ని కనుక గౌరవించకపోతే నేను మిమ్మల్ని క్షమించనన్నాడు. తెలుసుగా ఆయన ఎవరు? శ్రీనివాసుడు అన్న మాట. మద్భక్త ఎత్ర తిష్టంతి తత్ర తిష్టామి నారద. నారదుడు నువ్వెక్కడుంటావు అని అడిగారు ఒకప్పుడు. నారదుడు స్వయంగా విష్ణుమూర్తిని నువ్వెక్కడుంటావు లేదని చెప్పని అడిగితే, నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. మరి ఎక్కడుంటావు? నాహం వసామి మందిరే, గుళ్ళో ఉంటావా? గుళ్ళోనూ ఉండను. మరి వైకుంఠంలోనూ గుళ్ళో ఉండకపోతే ఎక్కడుంటావు? భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా భక్తులు గోవింద మాధవ నారాయణ అని నన్ను గురించి తలుచుకుంటున్న చోట నేను ఉంటా. అంటే నా భక్తుల దగ్గర ఉంటాను అన్నాడు. కాబట్టి భక్తులే భగవంతుడి ఆలయం, కదులుతున్న ఆలయాలండి భక్తులు అంటాను. కాబట్టి మనందరం అలాంటి భక్తులకి 10 కాలాలు శుభం కలగాలని కోరుకుంటే భగవంతుడు నా దగ్గరకు వచ్చేస్తాడు. మరొక్కసారి భక్త వరేణ్యానికి స్వామివారికి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆలయ నిర్మాణం చేసి అనేక ఆభరణాలు ఇచ్చి నిరంతరం వైఖానసుల్ని పెట్టి అర్చన చేయించాడు. తొండమానుడు ప్రతిష్ఠ చేశాక 9 సంవత్సరముల పాటు ప్రతిదినము తన అంతఃపురం నుంచి సొరంగ మార్గం గుండా రాత్రిపూట ఈ 7 కొండల మీదకి వచ్చేవాడు. స్వామివారిని భక్తితో అర్చించేవాడు. రాత్రిపూట పూజించేవాడు. అర్చకులు పగలు పూజించేవారు. ఈయనకి రహస్య మార్గం ఉందిగా గుళ్ళోకి, ఈ సొరంగ మార్గం గుండా వచ్చి రాత్రి ఈయన పూజించేవాడు. అది ఆయనకే చెల్లింది, మనకి వెళ్ళదు. రాత్రి వచ్చి పూజ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాటండి. పగలు రాజ్యపాలన చేసేవాట. రాత్రి కూడా ఎప్పుడన్నా మనం 12 దాటి 1 గంటలకి నిద్రపోతే పొద్దున్న లేవలేము. అబ్బా రాత్రి డల్గా ఉందండి, నిద్ర పట్టలేదండి, దానివల్ల పొద్దున్న లేవలేకపోతున్నామండి, ఆఫీసు సెలవు పెడదాం అనుకున్నామండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆయన రాత్రి 12ంటికి పూజ చేసి 2ంటికల్లా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎలా వెళ్ళిపోయేవాడు మరి అంత వేగంగా సొరంగ మార్గం గుండా 40 మైళ్ళ దూరంలో ఉన్న రాజధానికి? అది మహామహిమ. వెళ్ళి అప్పుడు నిద్రించి మళ్ళీ 4ంటికి లేచేవాట. 2ంటికో 3ంటికో పడుకుంటే 4-4:30 లేచిపోయేవాడు. సంధ్యావందనం చేసేవాడు, మళ్ళీ రాజ్యపాలన చేసేవాడు. పగలు పడుకునేవాడు కదా, భోజనం చేసేవాడు కాకుండా రెస్ట్ తీసుకునేవాడు కదా ఆయన. కలియుగంలో మనకి అలసట ఎక్కువైతే మధ్యాహ్నం నిద్ర, పగల నిద్ర, రాత్రి నిద్ర. ఆ మధ్యలో డాక్టర్ గారు, మీరు పడుకునే ముందు నిద్రపోయే ముందు ట్యాబ్లెట్ వేసుకోండి అన్నాడు. వెంటనే అడిగారు, ఎప్పుడు పడుకునేటప్పుడు అండి? బస్సు ఎక్కి ఆఫీసుకు వెళ్ళేటప్పుడు బస్సులో నిద్రపోయేటప్పుడా? ఆఫీసులో లంచ్ అయ్యాక నిద్రపోయేటప్పుడా? అప్పుడప్పుడు పని చేస్తున్నప్పుడు కుర్చీలో పడుకొని నిద్రపోయేటప్పుడా? సాయంకాలం వితరణ ఢిల్లీలో కారులో వచ్చి నిద్రపోయేటప్పుడా? రాత్రి భోజనానంతరం నిద్రపోయేటప్పుడా? లేక ఆదివారాలు సెలవు రోజుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోయేటప్పుడా? ఏ నిద్రపోయేటప్పుడు వేసుకోనండి అన్నమాట. ఇది కాకపోతే పద్మాకర్ గారి పురాణంలో మధ్యలో కుర్చీలో కూర్చొని గుర్రు నిద్రపోయేటప్పుడా అని అడిగితే ఇన్ని నిద్రలు ఉంటాయని తెలియదు నాకు. రాత్రి నిద్రపోయేటప్పుడు వేసుకున్నట్ట. ఎన్ని నిద్రలు మనకి? పైగా కొంతమంది యోగా నిద్ర అంటాం. మహానుభావుడైన తన తపశ్శక్తితో నిద్రని, ఆహారాన్ని జయించిన వాడు. 9 సంవత్సరములు ప్రతి దినము బిలం ద్వారా వెళ్ళి అర్చించాడు. మీరు ఈ శ్లోకం వినండి. ఇది 10వ అధ్యాయంలో శ్లోకం. నిత్యం బిలేనచ ఆగత్య దేవం నత్వా నృపోత్తమ రాజ్యంచకార ధర్మేణ భుజ్యానో భోగముత్తమం అన్నారు. అంటే నిత్యము బిల మార్గం గుండా, సొరంగ మార్గం గుండా అక్కడికి వచ్చి స్వామిని అర్చించి నమస్కరించి అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. అలా పూజించిన పుణ్యం వల్ల ఎప్పుడు ఆయన రోగం పొందలేదు. ఒక్కనాడు కూడా ఆయనకు రోగం లేదట, మాట వరస కూడా. ఆ తదనంతరం భూలోకంలో సకల భోగాలు అనుభవించాడు. చిట్ట వైకుంఠానికి వెళ్ళాడు. అంటే ఎంత మహార్చన చేశాడో చూడండి. ఇక్కడ జరిగింది ఒక తమాష. ఆయన 9 సంవత్సరాలు ఇలా రోజు అర్చన చేశాడు. స్వామివారి గుడి కట్టిన తర్వాత 10వ ఏడు వచ్చింది.
ఈ 10వ సంవత్సరంలో ఒకనాడు ఆయన ఉదయం పూట 9 గంటలకి కొలువు తీరాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయన ఒకనాడు 9 గంటలకి కొలువులో కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన రోజు సింహాసనం మీద కూర్చుని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి కాసేపు క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి, దాన ధర్మాలు చేయడానికి అవకాశం ఇచ్చేవాడు. అది ఎవరు కొత్త వాళ్ళు రాకపోతే సహజంగా తన కొలువులో ఉన్న వాళ్ళు, ఎవరైనా మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా, సుఖాలు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తీరుస్తాననేవాడు. ఖజానాలో డబ్బు ఎంత ఉందో తెలుసుకునేవాడు. ఇంకా ప్రజలకి ఎలాగా ఎక్కువ సేవ చేయొచ్చో ఆలోచించేవాడు. ధర్మ మార్గంతో రాజ్యపాలన చేసేవాడు. ఎప్పటికప్పుడు తన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. రోడ్లు మునిగిపోతాయా, వాహనాలు అందులో కొట్టుకుపోతున్నాయా, వర్షాకాలంలో రోడ్లకు ఇబ్బంది వస్తుందా, ఇవన్నీ తెలుసుకునేవాడు ఆయన. అలా ఆయన ఒకనాడు ఆ సింహాసనమే 9 గంటలు కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక మంచి యువకుడైన విప్రుడు వచ్చాడు. ఒక 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో వయస్సు ఉంటుంది ఆయనకి. మంచి గిరదాల జుట్టు ఉంది ఆయనకి. ఈ జుట్టుని నెత్తి మీద జటాజూటంగా కట్టుకున్నాడు, పైన కొప్పు కింద కట్టుకున్నాడు. ఆయనకి పక్కన ఒక సుందరి అయిన స్త్రీ ఉంది. ఆవిడ కొంచెం బొజ్జెత్తుగా ఉంది, అంటే గర్భవతి అని తీసుకోవాలి. బొజ్జున్న వాళ్ళంతా గర్భవతులు కాదండి, కానీ ఆవిడ మాత్రం గర్భవతి అని తెలుస్తోంది. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని పలకరించేటప్పుడు అవతల వాళ్ళ మనస్సు గాయపడకుండా చూసుకోవాలి, తొందరపడి పలకరించకూడదు. ఓ డాక్టర్ గారు ఉండేవారండి, మాకు తెలిసిన డాక్టర్ గారు. పేషెంట్ రాగానే నీకేం రోగం అనేవాడు. నీకేం రోగం అంటే వాడికి మండిపోదా. కాబట్టి ఏం నాయన నీకు ఎలా ఉంది, ఏమన్నా జ్వరమా ఏమిటి, ఇలా అడగదు. నీకేం రోగం, నీకేమన్నా రోగం అంటే ఎంత డాక్టర్ గారైనా నీకేం రోగం అంటే మండుతుంది అవుతాడు. ఈ వీర భక్తుడైనటువంటి విప్రుడి పక్కన ఒక సుందరి ఉన్నది. ఈయనకంటే కొంచెం చిన్నది, కొంచెం గర్భవతిగా కనపడింది. వాళ్ళతో ఒక 3-4 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు, బాలుడు. ఆయన దక్షిణాది నుంచి వస్తున్నట్ట. ఏతస్మిన్నేవ కాలేతు దాక్షిణాద్యో ద్విజోత్తమః గంగా స్నాయాయ గచ్చన్ వై సదారః ప్రయయౌ పురా. ఆ రోజు అక్కడికి వచ్చిన ఆయన రామేశ్వరం దగ్గర నుంచి వచ్చిన దక్షిణాది బ్రాహ్మణుడు. ఆయన పేరు వీరశరం. నిజంగా వీరభక్తుడు ఆయన. ఎక్కడి రామేశ్వరం? ఈ రామేశ్వరం నుంచి కాలినడకన తన భార్యతో, ఈ చిన్న కుర్రాడతో గంగా నదీ స్నానానికి కాశీ వెళ్ళాలని సంకల్పించాట. ఆయన అడిగితే ఎవరో ఒకరు రథమో గుర్రమో ఇస్తారు, కాదు, కాలినడకనే వెళ్ళాలనుకున్నాడు ఆయన. తీరా భార్యతో పాటు వెళ్ళి రామేశ్వరం నుంచి ఈ తిరుపతి దగ్గర ఉన్నటువంటి తొండమానుడి రాజ్యం దగ్గర వచ్చేసరికి ఈవిడ గర్భవతి అవడం వల్ల క్రమక్రమంగా గర్భం పెరిగింది. బహుశా గర్భవతి అవడం వల్ల రామేశ్వరం నుంచి తిరుపతి రావడం అంటే మాటల నెలలాళ్ళు పెట్టింది వాడు. ఈ నెలలాళ్లలో ఈవిడ బొత్త పెరిగింది. బొత్త పెరగడంతో ఆయాసం పెరిగింది. ఆవిడ కథలు లేకుండా ఉంది. గర్భవతులు యాత్రలకు వెళ్ళకూడదు, ప్రయాణం చేయకూడదు. అందుకని 5వ నెల వచ్చేసింది ఎక్క. ఆవిడ ఏం చెయ్యాలి ఇప్పుడు అనుకున్నాడు ఆయన. ఒకసారి నేను ఇంటి దగ్గర నుంచి కాశీకి గంగకి బయలుదేరి వెళ్ళిన వాడిని వెనక్కి వెళ్ళడం ధర్మం కాదు, మొక్కు తీర్చుకోకుండా వెనక్కి వెళ్ళడం పాపం. అలాగని నాతో పాటు గర్భవతి అయిన భార్యని పట్టుకెళ్ళడం మరింత పాపం. భార్య గర్భవతి అయితే ప్రయాణం చేయకూడదు. నేను మధ్యలో ఉన్నాక తెలిసింది కాబట్టి ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది. తీర్థయాత్రలు మారకూడదు, భార్యతో వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటే అదృష్టవశాత్తు ఆయనకి తాను తొండమాను చక్రవర్తి యొక్క రాజధాని దగ్గరకు వచ్చాను అని తెలుసుకున్నాడు. తొండమానుడి గురించి అందరికీ తెలుసు. స్వామివారికి గుడి కట్టాడని, మహాత్ముడని, పరమభక్తుడని, ఆయన పూర్వజన్మలో రంగదాస్ అనేవాడని, వరం వల్ల పుట్టాడని అప్పట్లో కథలుగా చెప్పుకునేవారు. ఇప్పుడు నాకు ఒకటే కర్తవ్యం, ఈ భార్యని పరమ పూజ్యుడైన తొండమానుడికి అప్పగిస్తాను. నా కొడుకుని గర్భవతిని రక్షిస్తాడు. నేను కాలినడకన వెడతాను. సంవత్సరం తర్వాత తిరిగి వస్తాను. ఈలోపు అదృష్టవశాత్తు నా కొడుకు కూడా పుట్టేస్తాడు. కొడుకు కూతురు ఎవరు పడతారో తెలియదు, వాళ్ళని ఇంటికి పట్టుకెడతాను అనుకున్నాడు ఆయన. అనుకుని ప్రవాసు గారి సభలోకి వచ్చాడన్నమాట. వచ్చి, మహారాజా, ఈ గర్భవతి అయిన భార్యతో అలసట మీద ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చాం, నీకు శుభం కలుగుగాక అన్నాడు. వెంటనే ఆయన రాజుగారు
ఆసనం మీద ఈ దంపతుల్ని కూర్చోబెట్టాడు. గర్భవతిని కూర్చొని నిలబెట్టకూడదు కదా, ముందు ఆవిడ్ని కూర్చోబెట్టి ఈయన్ని కూర్చోబెట్టి బాలుడితో పాటు ఆ తర్వాత అడిగట, మహాత్మా నా అదృష్టం, నీ వంటి పండితుడు నా నగరానికి వచ్చాడు, నా పూర్వజన్మ సుకృతం ఇది. కిమాగమన కృత్యంతే కింకరిష్యామ్యహంద్రియ, ఏం పని మీద వచ్చేవో చెప్పు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఇక్కడికి వచ్చావు? ఓ పండితోత్తమ, నీ పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లు నా నెత్తి మీద చల్లుకుంటే అది గంగా జలంతో సమానం, నీ బోటి వాడికి సేవ చేసే భాగ్యం ప్రసాదించు అని పలికి బంగారపు పళ్ళని తెప్పించి ఆ పళ్ళల్లో ఆయన కాళ్ళు పెట్టించి భార్య నీళ్లు పోస్తూ ఉండగా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని ఆయన పిలకలో పువ్వు పెట్టి ఆ గోవులు ఒకదాన్ని దానం ఇచ్చి భక్తితో సేవించాడు. ఇప్పుడు నీకు ఏం చేయాలో చెప్పు, నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తానన్న. అప్పుడు ఆయన వాసిష్ఠో వీరశర్మాకం సామవేదీ నృపోత్తమా, మాది వశిష్ఠ గోత్రం, వశిష్ఠుని వంశంలో పుట్టాను నేను, నా పేరు వీరశర్మ, మాది సామవేద శాఖ. ఈ భార్యతో గంగా స్నానానికి బయలుదేరాను, కాలినడకన గంగకి వెళ్ళాలి. మార్గమధ్యంలో ఈ పుణ్యాత్మురాలు నా భార్య కౌశికి అని పేరు కలిగిన ఈవిడ గర్భవతి అని తెలిసి, గర్భవతులు యాత్ర చేయకూడదు, పైగా ఈవిడ పరమ లక్ష్మీ స్వరూపిణి, ఈవిడ అసలు పేరు నామన లక్ష్మీ ఇది ఖ్యాత, లక్ష్మి అని ఈవిడికి వీళ్ళ నాన్నగారు పేరెట్టారు. నేను తీర్థయాత్రకి వెళ్ళాలి, ఈవిడ రాకూడదు కనుక మీరు మాకు ఒక ఉపకారం చేయండి, ఈమెను మీకు అప్పగిస్తాను, మీరు రాజుగారు కన్నబిడ్డ లాంటిగా ఈ పిల్లని పెంచండి, పోషించండి, నేను తిరిగి రావడానికి కనీసం సంవత్సర కాలం పడుతుంది, నేను తిరిగి వచ్చేదాకా, నేను ఎప్పుడు వస్తే అప్పటిదాకా ఈమె యొక్క రక్షణ భారం మీది. తావచ్చ రక్షతాం లక్ష్మీ యావత్ ఆగమనం మమ, నేను వచ్చేదాకా ఈవిడ రక్షణ భారం మీది, ఎలా రక్షిస్తారో మీది భారం అన్నాడు. పూర్వం అలాగా న్యాసం ఉంచేవారు, అలా మహారాజు ధర్మాత్ముడు కదండి, అందుకని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.